నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే అరటి పువ్వు అండి. అరటి పువ్వే కాదండి, అరటి సంబంధించింది ఏదైనా సరే మొక్కలు ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే తోటకూర ఒకటండి, అరటి పువ్వు, అరటి చెట్టు కానీ చాలా తొందరగా పెరగటానికి ఉపయోగపడుతుంది. కొన్ని మొక్కలు స్లోగా పెరుగుతాయి. అప్పుడు మనం ఇలా తొందరగా పెరిగే చెట్ల నుంచి తీసుకున్న వాటిని స్లోగా పెరిగే వాటికి వేస్తే మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దాంట్లో బొబ్బాయి, తోటకూర, అరటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి. మనం ఇవాళ వేస్తే చాలామంది అంటుంటారు కదా, తోటకూర కాడలా పెరిగింది అమ్మాయి అని. అలా మనం తొందరగా పెరిగి మొక్కల్ని తీసుకుని వాటి నుంచి కంపోస్ట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి. దీంతో మనం జోహాన్ క్యూ పద్ధతుల్లో మనం వీటితో మనం చేసుకోవచ్చు. కానీ అది 20 రోజులు ప్రాసెస్ అండి. అలా కాకుండా మనం అరటి పళ్ళతో అది చేసుకుంటున్నాం కాబట్టి ఈ పువ్వులతో లిక్విడ్ తయారు చేసుకుందామండి. ఈ లిక్విడ్ తయారు చేసుకునండి మనం మొక్కలకి ఇచ్చుకుంటే అటు పోషకాలుగా ఉపయోగపడుతుంది, ఇటు మనకి వేసవి తాపాన్ని మనకి తీరుస్తుంది కదండి. చాలామందికి వర్షాలు అయితే వస్తున్నాయండి, మాకైతే రావట్లేదండి. విపరీతమైన ఎండలతోటే ఉంది. ఇవాళ మాత్రం కొంచెం మబ్బు అయితే వేసింది. మీకు వీడియో కొంచెం మసగ్గా రావచ్చేమో అనుకుంటున్నాను. అయితే ఈ పువ్వుల్ని మనం ఎన్ని రకాలుగా చేయొచ్చో ఆల్రెడీ వీడియో చేశానండి ఇదివరకు. కానీ ఇప్పుడైతే నేను సింపుల్గా చెప్పేస్తానండి. దీన్ని లిక్విడ్ అయితే చేస్తున్నానండి. లిక్విడ్ చేసి మన మొక్కలకి ఇద్దాము. ఇవి కంటికి తగిలితే మండుతుందండి, పురుగులకి కూడా అంతే కదండి. వీటితో మనం ఈ నీళ్ళతో చక్కగా మొక్కలకి పోషకాలు అవుతాయి. స్ప్రే చేసుకుంటే ఆకుల నుంచి కూడా మొక్కలు గ్రహిస్తాయి. పక్కన పెట్టేసిన ఊరగాయ పచ్చళ్ళలో నేనైతే తామర పువ్వులు అయితే వేసానండి. చాలా బాగా వచ్చాయి. మీకు ఇంకా కొన్ని వివరాలు కావాలని అనిపిస్తే మాత్రం చెప్పండి, వీడియో చేస్తా. అది ఎలా వేయాలో అన్నది, ఇది ఎలా చెయ్యాలో చేసేద్దామా. మన తోటలో చాలామంది అండి నన్ను మన స్టోర్లో ఎరువులు అమ్ముతున్నాం కదండి, మాధవి గారు మీరు ఎలా చేస్తే అలాగే చేస్తున్నామండి, మాకు ఏమేమి ఎరువులు కావాలో తెలియదండి, కొంచెం తెలియజేయండి అన్నారండి. నేనైతేనండి చాలా రకాలు ఉన్నాయి మనకి. నేను తెచ్చినవి కొన్నే రకాలు. ఎందుకంటే లిస్టు చూస్తే చాలా ఉంటుందండి, ఏమేమి కొనాలో కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే కొన్ని మాత్రమే తెచ్చానండి. మన దగ్గర ఒక 7-8 రకాలు మాత్రమే ఉన్నాయి. మీకు పట్టుకెళ్ళి ప్రతిదీ వేసుకోకండి. ఒక వర్మీ కంపోస్టు బస్తా ప్రకారంగా తీసుకోండి. కతిమ అన్నీ కూడానండి ఒక్కొక్క 2 కేజీలు తీసుకోండి. తీసుకుని ఏ మొక్క మొండిగా ఉందో, ఏ మొక్క మీకు పువ్వులు పుయ్యట్లేదో, ఏ మొక్క కాయలు కాయట్లేదో వాటికి మాత్రమే వేయండి. అన్ని మొక్కలకే వేసి డబ్బులు అయితే వృధా చేసుకోవద్దండి. డబ్బులు ఏమో ఎవరికే ఊరికనే రావండి, అందరం కష్టపడితేనే వస్తాయి. అందుకని వృధా చేసుకోవద్దు. మాకు ఈ కనకాంబరం మొక్కలు అంటే ఇష్టమమ్మా, పువ్వులు పుయ్యట్లేదమ్మా అంతే, వాటికి వేసుకోండి. ఏం అల్ల నేరేడు చెట్టు ఉంది, మనకి కూరగాయ తుక్కుతోటే కాసేస్తుంది, దానికి వేసే పని కూడా లేదు. పైగా ఏమైనా వేసుకుంటే ఇంకొన్ని కాస్తుందేమో, అంతే మనకి ప్రయత్నం. అలానే దీనికి నేను బూస్ట్ గుళ్ళు ఇచ్చానండి. మనం బూస్ట్ గుళ్ళు ఇచ్చాను, దీనికి ఇచ్చానండి, దీనికి కాదు దీనికి ఇచ్చాను. బూస్ట్ గుళ్ళు ప్రభావం ఎంత బాగుందో, ఎంతంత ఇచ్చానో కూడా మీకు వీడియోలో ఉంది, చూపిస్తాను. తర్వాత దాని ప్రతిఫలం ఏంటన్నదే మీకు నేను మరో వీడియోలో చూపిస్తాను. ఎలా వేయాలో మరోసారి వేస్తాను, మీకు మరీ చూపిస్తాను. సరేనండి, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి ఒక వీడియోలోకి వచ్చి ఇంకొక వీడియోలోకి వెళ్తే కొట్టేలాగా ఉన్నారు మన వాళ్ళు. మరి వెళ్దామా, వచ్చేయండి. మనకి ఇవి ఎలా దొరుకుతాయమ్మా అని మీరు అనొచ్చు. ఇవి మనకి చాలామంది కూరలు అయితే వండుకుంటున్నారండి. కూరలు వండేటప్పుడు ఇవన్నీ ఒలుస్తారు కదా, ఇవన్నీ ఒలుస్తారు. ఈ ఒలిసి దీంట్లోంచి దొంగ పోలీస్ అని ఏదో ఉంటుందండి, నేను కూడా వండలేదు. ఇదిగోండి, ఇది తీసేస్తారు. అంటే ఇది తిక్కుగా ఉంటుంది, గట్టిగాని తీసేస్తారు. కనమాయి కూర వండుకుంటాం కదా, ఇలా వచ్చిన ఈ తొక్కల్ని వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు మనం. అంటే మనం పారేసే దాంతో చక్కగా మనకి కావలసినన్ని ఉపయోగాలు ఉంటాయి. ఈ కాడ కూడా వండుకోము కదండి, ఈ కాడ ఉపయోగపడుతుంది. అలానే మనం ప్రతి దాన్ని కూడా ఇలాగే వాడుకోవచ్చండి. అయితే ఇవి మన అరటి తోట ఉంది కదండి, అరటి తోట పూత అయితే వచ్చిందండి, గెల్లేస్తున్నాయి. ఆ గెల్లకి సంబంధించింది అన్నమాట అండి. నేను వీటిని లింగాలు అయితే కూర వండుతానండి, చాలా బాగుంటుంది. మీరు అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. కుదిరినంత వరకు ఎంత కుదిరినా తింటే మంచిదండి, చాలా మంచిది. ఇలా నేను చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేస్తున్నాను.
కట్ చేసేసి మేము చిన్నప్పుడండి ఈ పువ్వునైతే తినేవాళ్ళమండి. ఈ పువ్వు పిల్లలకి కుదిరితే పెట్టచ్చు. ఏంటోనండి తెగ తినేసేవాళ్ళం ఈ పువ్వునైతే. నేను తోటలోకి వెళ్తే అప్పుడు ఇప్పుడులాగా ఏంటండి, తోటలోకి వెళ్తే ఈ చెట్టుని ఇలాగ కొడితే అండి మనకే సకానికి వచ్చేస్తుంది. లేదా కత్తి కర్ర ఏదో ఉన్నదనుకోండి, ఇలా కోసుకుని ఇలా ఒలుసుకుని ఇలా మనం తినచ్చు. పని అయిపోయాక తిందామండి, పక్కనైతే పెడదాము. మనం కార్తీక మాసంలో ఒత్తులు వీటితోటే వెలిగించుకుంటామండి. చూసారా, పక్కనైతే పెడదాము, తిందాము ఎలా ఉందో. ఇదంతా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకునండి మనం చిన్న బెల్లం ముక్క వేసుకునండి ఊరబెట్టేసుకుంటామే. ఇంకా బెల్లంతో పని లేదు, ఆ నీటిలోనే ఊరబెట్టేసుకుంటాం. చూసారా, ఇలా మనం వీలు కుదిరినంత వరకు మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుందామండి. అప్పుడు మనకి ఒకవేళ ఏమన్నా ఎరువులు కొనుక్కున్నా మనకి కొన్ని రోజులు ఎక్కువ వస్తుంది కదండి. లేదు ప్రత్యేకంగా ఎరువులే కొనుక్కోవాలమ్మా అంటే మాత్రం చాలా ఖర్చు అవుతుందండి. ఏదో అమ్మ మేము ఎక్కువ చేసుకోలేము అనుకున్న వారికి పర్వాలేదు కానండి, మనకు దొరికినంత వరకు ఇలా చేసుకుందామండి. నన్ను ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తున్నానని చాలామంది నా తోటి యూట్యూబర్లు అయితే వేలం చేశారటండి. అయితే నాకు అలాంటి వాళ్ళు వేలం చేసినా నాకు అవసరం లేదండి. నాకు మీరు కావాలి, మీకు ఎలాంటి వీడియోలు కావాలో అవి కావాలి అంతే తప్ప ఏదో నాకులా చేయట్లేదు, నేను గొప్పగా చేస్తున్నాను, నేను గొప్పదాన్ని అని అనుకోవచ్చండి. వాళ్ళు అనుకోనివ్వండి, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను. నేను నా వీడియో కొంచెం కొనుక్కోలేని వాళ్ళకి ఉపయోగపడితే చాలు. నా ఎరువులు కొనకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ మొక్కలు పెంచుకోవాలి. అదండి నా ఆలోచన. చూసారా, ఇలా కోసేసాం కదండి. మనమైతే ఓడబ్ల్యూడిసి ఉంది కదండి, మనం ఓడబ్ల్యూడిసిలు వేసేద్దాం. ఓడబ్ల్యూడిసిలు వేసి ఊరనిచ్చండి. ఈ నీళ్ళు 3 రోజులు పోయాక మొక్కలకైతే ఇచ్చేసుకుందామండి. తర్వాత చాలామంది లిక్విడ్లు వాసన వస్తున్నాయమ్మా, వర్షం వచ్చింది వేసుకోలేదు అంటున్నారండి. వర్షాకాలం అండి ఎక్కువ రోజులు ఉంచకండి, లేదా వర్షాకాలం కొన్ని వాసన వచ్చేవి పక్కకు పెట్టండి. ఎందుకంటే మినపిండి లాంటిది వాసన వస్తుందండి, అలాంటివి వేయకండి. ఎప్పటికప్పుడే వేసేసుకోండి. వర్షం వచ్చినప్పుడు నేల మీద ఉన్న మొక్కలకే నేరుగా వేసేసుకోండి వెంటనే, అప్పుడు మీకు వాసన వచ్చి ఇబ్బంది లేదు. అలా కొన్ని అండి మెలకువలు చేసుకోవాలండి. మరి వాసన వచ్చేటప్పుడు అది ఊరబెట్టి వేస్తే ఇరుగు పొరుగు వారు ఇబ్బంది పడతారు కదండి. అందుకని అలాంటి వాటిని నేనేం చేస్తానంటే అండి, వర్షాకాలం మనకు పెరడు ఉంది కదండి, ఆ పెరట్లో వేసేసుకుంటా. ఏ రోజు కడిగిన మినపకొడుగు నీళ్ళు ఆ రోజే వేసేసుకుంటా వర్షాకాలం. వేసవికాలం అయితేనే ఊరబెడతానండి. అలా ప్రయత్నించండి. మీకు అలా చేయటం వలన వర్షపు నీళ్ళు ఉంటాయి కదండి మన చెట్లు మొదలన, మనం చిక్కగా వేసినా పర్వాలేదు. లాస్ట్ వరకు నీళ్ళు కడుక్కున్న నీళ్ళండి పలసగానే ఉంటాయి, ఆ నీళ్ళు అలా వేసేసుకోవచ్చు. ఇదే కాదండి, అరటి చెట్లు ఉంటాయి కదండి, అరటి చెట్టు బొంద అదే అండి పిలకలు కోసేస్తాం కదా, ఆ పిలకలని కూడా మనం చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని నీటిలో వేసేసుకుని అంతే. ఆ నీళ్ళు రోజు నీళ్ళు వేస్తూ ఉంటే ఇది ఊరుతూ ఉంటే లాస్ట్కి పీస్ ఉంటుందండి అంతే. ఇక మనం వేసేద్దామా. ఇది మొత్తం ఓడబ్ల్యూడిసి నీళ్ళేనండి, ఇంకా నీళ్ళు కూడా కలపలేదు. మనం డ్రమ్లోంచి తెచ్చి వేసేసాను. ఇలా ఇందులో నానబెట్టేసుకుందాము. ఇలా 3 రోజులు పోయాక ఇందులోంచి వాటర్ తీసుకుని మనం మొక్కలకి ఇచ్చేసుకొని మనీ నీటిలో ఇవి వేసుకోవచ్చు. అలా మనకే ఒక 2-3 సార్లు కూడా వేసుకోవచ్చు. ఈ నీళ్ళన్నీ తీసేసుకోవటం, మనీ ఊరబెట్టేసుకోవటం ఇలాగండి. చాలా వరకు 3 రోజుల వరకు 3 సార్లు కింద వేసుకోవచ్చు. తర్వాత అండి మనం జోహాన్ క్యూ పద్ధతుల్లో అయితేనండి 1 కేజీ ఉన్నాయనుకోండి, ఇవి 1 కేజీ బెల్లం వేసుకోవాలండి. నాకు దీనికంటేనండి కేజీ బెల్లం వేసుకుని కేజీ అరటిపళ్ళు బాగా ముగ్గుని వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారా,
20 రోజులు ఎవరండి ఆగేది? చక్కగా 3 రోజులకే మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. దాంట్లో 100 ఉంటే ఇందులో 50 ఉంటుంది, చాలు కదండి. మనం ఒక పావు కేజీ బెల్లంతో ఓడబ్ల్యూడిసి చేసుకుంటే అండి ఎన్నో కేజీలు బెల్లం మనకు కలిసి వస్తుందండి. చాలామంది ఆర్గానిక్ బెల్లం వేసుకోవాలి అంటున్నారండి. ఉంటే వేసుకోండి, లేదంటే మాత్రం దీనికోసం ఆర్గానిక్ బెల్లం మాత్రం కొనొద్దు. ఈవేళ మనం తినడానికే ఆర్గానిక్ బెల్లం లేదు, దీనికి ఎక్కడ తెస్తాం చెప్పండి. ఇదిగోనండి ఇలా నేనైతే ఓడబ్ల్యూడిసి నీటిలో నానబెట్టేసా. ఈ నీళ్ళు ఎలా కలపాలంటే అండి, మనం ఇది 1 లీటర్కే 10 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు కలుపుకోవచ్చండి. ఇది స్ప్రే చేయటానికైతే 5 లీటర్లు వేసుకోండి, కొంచెం ఘాటుగా ఉంటే పురుగులు పోతాయి. ఇలా ఆకుల మించి కూడా మొక్కలకే గ్రహిస్తాయి. చక్కగా నీళ్ళు ఉపయోగించుకోండి. చూసారా, ఇది ఇంకా బకెట్ చాలలేదండి, ఇంకా పెద్ద బకెట్లో వేసుకుంటే బాగుంటుంది. మనది వాటర్ టిన్ ఉంది కదండి, అందులో వేసేస్తాను. వేసేసి లూజ్గా మూత అయితే పెడదామండి. ఇంతేనండి. చూసారా, అప్పుడే రంగు అయితే మారిపోయింది. ఈ నీళ్ళని ఎలా కలపాలన్నది కూడా చూపిస్తాను మీకు. పైకి వచ్చినప్పుడల్లా కొంచెం ఇలా కదుపుతూ ఉండండి, ఎందుకంటే పైనే ఉండిపోతాయి. ఇందులోకైతే మార్చేస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు, వర్షంకాలం వస్తే ఏం చేద్దాం? ఇంకో 2 రోజులు పోయాక వేసుకుందామండి. ఇది మనకే 15 రోజుల వరకు ఉంచవచ్చు. కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఇలా పక్కనైతే పెడదాము. అయితే మనం ఇవన్నీ మాటికి వచ్చి ఇలా నొక్కాలంటే నొక్కలేము కదండి. దీనిపైన మనం ఒక ఇటుక బెడ్ అయితే పెడదాం, లేదా ఒక కుండీ అన్న పెడదాం. ఇలా పెడితే అండి మనకే ఇంక ఎప్పుడు ములిగా ఉంటుంది. అలానే మనం 3 రోజులు పోయిన కానించి మొదలు పెడదాం. తీసుకుందాం 5 లీటర్ల నీళ్ళు అయితే వేసుకుందాం. అంతేనండి, మనం మొక్కలకైతే ఇచ్చేయచ్చు. చిక్కదనాన్ని బట్టి మీకు చిక్కగా అనిపిస్తే ఇంకో 2 లీటర్లు వేసుకోండి, 10 లీటర్ల నీళ్ళు వరకు వేసుకోవచ్చు. మొక్కల మీద వేయటం వలనండి మంచిగా పువ్వులు పోస్తాయండి, మంచిగా కాయలు కూడా కాస్తాయి. ఇవేంటో చూసారా, కట్లు కట్టుకున్నాయి మా చెట్లు అనుకుంటున్నారా? కాదండి, నేనైతే అంట్లు కట్టాను. ఇది నాకు మరి కొత్తపేటలో ఉన్న అరుణ గారు ఇచ్చారండి, చిన్న కొమ్మ. అది పెరిగి పెద్దదయ్యింది. దీనికి నేను 2 అంట్లు అయితే కట్టాను. మన తోటలో ఎన్నున్నా అవసరమేనండి అంజూరా కాయలు. ఒకేసారి చూస్తుండగానే అంజూరా చెట్లు అయితే పోయినాయి. ఇప్పుడు మనం ఇలా మీ ఇష్టం అండి. ప్రతి మొక్కకి కూడా మనం నీళ్ళు ఇలా వేసేసుకోవచ్చు, ఇలా పైన స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి మొక్కకి కూడా ఇలాంటి నీళ్ళు ఇవ్వటం వలన కొన్ని ఎరువులు మనకి కలిసి వస్తాయండి. అన్ని పోషకాలు అన్నిటిలోనే ఉండవండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మనం ఎలా చేపలు, మాంసం, చికెను, మటను ఎన్ని తింటామో ఇవి కూడా రుచులు అయితే కోరుకుంటాయండి. మనం అన్ని రుచుల్ని చూపించాలి. లిక్విడ్ అయితే తయారు చేసేసాం కదండి. పువ్వు అయితే ఈ పువ్వుని మాత్రం చాలా చిన్నగా ఒలుసుకుంటే చాలా బాగుంటుందండి. ఒగర పోతుంది, కమ్మగా ఉంటుంది. చిన్నప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ బాగా అరటి తోటలు ఉండేవండి. అత్తయ్య అయితే నాకు కొట్టి ఇచ్చేది, మా అక్క అత్తయ్య గారు. నేనైతే తింటూ ఉండేదాన్ని. కానీ బట్టల నిండా మాత్రం డాగులు అయితే అయిపోయి అమ్మ ఇంటికి వచ్చాక తిట్టుకునేది బట్టలు ఉతకటానికి. చూసారా, నీలో రాళ్ళు ఉన్నవారు కనీసం ఇది పరగడుపున రోజు 2 పువ్వులు తింటే, ఇలా చిన్న పువ్వులు తింటే కిడ్నీ సమస్య తగ్గుతుందటండి. కిడ్నీ కూడా చాలా మంచిది. పదండి, మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. వచ్చేయండి. అలానే మన తోటలో అక్కడక్కడ తోటకూర మొక్కలు ఉన్నాయండి. కొన్ని దోసకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, కోసేద్దాము. ఇదిగోనండి, బ్రహ్మకమ్మలో మనకు రావట్లేదు అన్నాను కదండి. మనం వీటికి కేర్ కూడా ఏం తీసుకోలేదండి. ఇలా తోటకూర అది పెంచేస్తే ఎలా మరి? ఇది పెరగాలి అంటే మనం వీటిలో ఏమీ ఉండకూడదండి. అయితే ఇప్పుడు మన దగ్గర ఎరువులు ఉన్నాయి కదండి. ఇన్నాళ్ళు నేను ఏమి ఇచ్చినా పెరగలేదు. కానీ మొన్న మన ఎరువుల్లో నేను బూస్ట్ గుళ్ళు వేసానండి.
దాని రిజల్ట్ చూడండి, ఒక్కొక్క దానికి 3-4 ఆకులు అయితే వచ్చేసాయి. ఇక మనకే బ్రహ్మకమలం కాస్తుందన్నమాట. అయితే ఇలా మనం ఎక్కడైనా తోటకూర ఉంటే ఈ వేర్లతో తీసేసుకుందామండి. అసలు వెయ్యకూడదు, వేసామే అనుకుందాం. ఇలా జానడు వచ్చాక ఆ చెట్టుని వేరుతో సహా తీసేయటమే మంచిదండి. అలానే దోసకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, కోసేద్దామా? రోజు దొండకాయలు చూపిస్తున్నాను కదా, చూపిస్తే రోజు ఇదే చూపిస్తే ఏమంటారా అని నాకు భయం. మనకి దొండపాదులు అయితేనండి ఒక 2 తీగలు మాత్రమే ఉన్నాయండి. చూసారా, ఇలా ఒకటి ఉంది, ఇక్కడ మరొకటి ఉంది. ఈ కాడనే మనం నాటుకుంటూ ఉంటాం. ఇలా 2 గునుపులు కాడ కోసుకుని నాటుకుంటే మనకే బతికేస్తుంది. చూసారా, వేసవి అంతా కూడా దొండపాదులు నాశైపోయినాయండి. మొత్తం వ్యవసాయంలో కూడా మొత్తం ఆకంతా రాల్చేసింది. కానీ ఇప్పుడు కొత్తగా అయితే బాగా చిగురులు అయితే వచ్చాయి. ఇక్కడి నుంచి మనకు దొండకాయలు కాస్తాయి. ఎన్ని కావాలండి, మనకు ఒక 1/2 కేజీ ఉంటే చాలు కదా, లేదా మన పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక 1/2 కేజీ ఉంటే చాలు. ఇప్పుడు మనం ఇంతంత పాదులు ఇవే పెట్టేసి కాయలు కోసేసి పంచి పెట్టేసుకుని అవసరం లేదు కదండి. ఈ చిన్న కుటీరంలో మనం ఇన్ని పాదులు పెట్టాలి అంటే మనం, ఇది కొత్త దొండపాదండి, మనం ఇదివరకు పెట్టింది అది. ఇప్పుడు 2 పోటీగా కాస్తాయి మనకి వేసవి కాలంలో. అయితే పందిరి వేసేటప్పుడు పైకి ఏంచేమో అనుకున్నామండి. కానీ మనకు వీడియోలు తీసుకోవాలంటే ఈ మాత్రం ఎత్తు అయితే ఉండాలండి, లేదంటే మాత్రం ఇందులో ఏం కోసుకున్నా మీకు చూపించడానికి కూడా కుదరదు. కరెక్ట్గా నేను చిన్న స్టూల్ వేసుకున్నానండి, పందిరి సరిపోయింది. ఇలా చేయటం వలన ఇటు వీడియోలకి బాగుంది, తర్వాత నేలకే పాదు పడగానే తగులుతూ ఉంటుంది అంట. తలకే నీళ్ళు పోసుకోవాలన్నా చెయ్యాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మనం కోసేటప్పుడు ఒక స్టూల్ వేసుకుని కోసుకోవచ్చు. ఏదన్నా పాలినేషన్ చేసుకోవాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇలా అందుకే ప్లాన్గా నేనైతే ఒక అడుగు ఎత్తు అయితే వేయించానండి. బాగుంది పందిరి అయితే. మనకి ఇది 3 సంవత్సరాలు కాస్తుంది. నేను 6 సంవత్సరాలు అయిందని మన గార్డెన్ మొదలుపెట్టి. మొదటి సంవత్సరం ఒక రూమ్ వేయించాను, 2 సంవత్సరాలు వచ్చింది. మనీ సంవత్సరం మేము కొంచెం వైర్ తేడా చేసాము, అది 1 సంవత్సరం వచ్చింది. ఇప్పుడు వేసేది 2వ సంవత్సరం అండి. ఇప్పటికి 3 సార్లు వేసినట్టు పందిరి. బాగుంది కదా. నేను కూడా చాలా సులువుగా వేయించానండి. 3 కమ్ములు తీసుకున్నామండి. అది కూడా వీడియో ఉంది, మీకు ప్రతిదీ వీడియో ఉందండి. మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి. దొండకాయలు అన్నీ కోస్తూ చూపిస్తే ఇదే అయిపోతుందండి రోజు. నిజంగా మనం ఇలాంటి ఎరువులు ఇస్తే ఎలా పెరుగుతున్నాయండి. మనం బూస్ట్ వేసానండి, ఇందులోని ఉన్నది వాటర్ టిన్లో బూస్ట్ వేయగానే ఇదంతా అల్లేసిందండి. ఎంత బాగా వచ్చేసిందో నల్లేరు కాడ. అయితే నల్లేరు కాడ మీకు చెప్పాను కదండి, నేత కాడను మాత్రమే పచ్చడి చేసుకోవాలని. మనం నేతగా ఉన్న కాడనే పచ్చడికైతే ఉపయోగించుకుందాము. ఇవి నార కానీ ఏమీ తీయాల్సిన పని లేదండి, ఈ కాడలతో సహా పచ్చడి చేసేసుకోవచ్చు. కానీ ముదర కాడ అయితే మాత్రం నార తీసి చేతులకి దురదర పుట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు అలాగొద్దు, నూనె వేపేసుకోవటం, బీరకాయ తొక్కలు పచ్చడి ఎలా చేసుకుంటున్నామో అలా చేసేసుకుంటామేనండి. ఈ కాడ మా పెద్దమ్మాయి వచ్చిందండి, వాళ్ళ మేడం గారు అయితే తెమ్మన్నారట ఆఫీసులోని. తనైతే పట్టుకెళ్తానందని కోస్తున్నాను అన్నట్టండి నల్లేరు కాడ. మొన్న మనం ఈ దోసకాయని ఇంకా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇంకా పెరగలేదు ఎండకు మూలనే. ఇంకొక దోస ఉందండి, లోపలికి కిందకంటే పడిపోయింది బరువుకి. ఈ దోసను కూడా మనం కోసేద్దాము. బా మంచి వాసన అయితే వస్తుందండి. పచ్చడి చేసుకుంటే బాగుంటుంది, 2 మనకు సరిపోతాయి. ఇవి వాటికి అవే వచ్చిన పాదులండి. వేసవి కాలంలో నేను వీటికి ఏమీ ఇవ్వలేదు, అవే కాసి అయ్యే ఊరుకున్నాయి. ఎందుకంటే ఇవి పెద్దగా తినమండి, అప్పుడప్పుడు తింటాం, ఎన్ని కాసినా చాలు అని నేను కొన్ని ఎరువులు కూడా ఇవ్వలేదు, వాటర్ తప్ప దీనికి ఏమీ ఇవ్వలేదు. కానీ బుజ్జి దోసకాయలు 2 అయితే కాసినాయి. టైర్లో కూడానండి మనకి చాలా బాగా తోటకూర కొత్త మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి. ఇలా ప్రతి కుండీలోది ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఆ చెట్టుకి కొంచెం బలం తగ్గుతుంది మనం తీయకపోతే. ఇవి ఇంక మొత్తం తీసేసానండి. ఇప్పుడు కొత్త మొక్కలు ఉన్నాయి, కొత్త మొక్కలు మనకి పెరుగుతూ ఉంటాయి.
ఇదిగోనండి, వేసవి కాలంలో ఏమీ లేదు అనుకుంటాం. ఏమీ లేకపోయినా మనకి ఆకుకూరలన్నా చాలండి. చూసారా, ఒక్కొక్క ఆకు ఎంత ఎలడిపునా. వేసవి కాలంలో ఏమీ లేవు అనుకున్నా మనకి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయండి. తోటకూర పప్పు, దొండకాయ ఫ్రై, లేదా దోసకాయ పచ్చడి, అలానే నల్లేరు కాడ పచ్చడి. నేను ఇంతే కోసానండి, చాలండి, ఇంత చాలంది. ఇలా నేత కాడ మాత్రమే వండుకోండి. ముదర కాడేమో మొక్క నాటుకుంటాకు ఉపయోగపడుతుంది. ఈ నేత కాడ ఇంతవరకు వేసుకోవచ్చండి. మనం ఇవి కోసేటప్పుడు మాత్రం నూనె రాసుకుని కొయ్యండి.